ఆ! భూసేకరణకు ఎవరొచ్చినా తరిమి కొడదాం. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండగా ఉంటారు. మీటింగ్‌లో కేటీఆర్‌తోనే మాట్లాడిన కలెక్టర్‌పై దాడికి 2 రోజుల ముందు రోటిబండ తండాలో పట్నం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుందట. ఫార్మా పరిశ్రమ భూసేకరణ కోసం ఎవరొచ్చినా తరిమి కొడదామని బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండగా ఉంటారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ కలెక్టర్పై దాడికి 2 రోజుల ముందు రోటిబండ తండాలో ఆయన రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 11న కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి జరగగా గత నెల 27వ తేదీన వికారాబాద్ జిల్లా దూద్యాల మండలంలో రోటిబండ తండాలో పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. అక్టోబర్ 25న దూద్యాల మండలంలో లగచర్లలో అధికారులు అభిప్రాయ సేకరణకు వెళ్లారు. అదే టైంలో లగచర్లకు చెందిన దూద్యాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శేఖర్ వెళ్తుండగా రోటిబండ తండావాసులు ఆయన బంధించారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదట అంటే పట్నం నరేందర్ రెడ్డి అట అక్టోబరు 25న ఆయన మాట్లాడిండట. ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సహజంగా పొలిటికల్ పార్టీ లీడర్లు ఎవరు కూడా ప్రజల దగ్గరకు పరామర్శకు పోయినప్పుడు అంటే ఇట్లా భూములు సేకరించడో ఇంకోటి సమస్య మేము పోయినప్పుడు ఆ సమస్య పైన ప్రభుత్వాన్ని నిలదీద్దాం, తరిమి కొడదాం అని చెబుతారు. పొలిటికల్ డైలాగులు వేస్తారు. కాంగ్రెస్ పార్టీలో లేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లన్న సాగర్ విషయంలో చాలా ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ చేస్తుంటే RRR విషయంలో, ఫార్మా కంపెనీల విషయంలో భూసేకరణ చేస్తుంటే అనేక మంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు పోయి మేము అడ్డుకుంటాం, తరిమి కొడతాం, ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం, ఎట్లొత్తరో చూద్దాం అని డైలాగులు వేస్తారు. ఆ డైలాగులు వేసిండు తప్ప దీని వెనక ఏదో దాడి ఉంది, ఇదే కుట్ర అని మళ్ళీ ఒక ప్రచారం. పొలిటికల్ లీడర్ ఆయన మాజీ ఎమ్మెల్యే అక్కడ సంబంధించి రైతులు పరామర్శపోయిండు, రైతులను ఉత్సాహపరచాలి కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక దాన్ని పట్టుకొని అయ్యాలి ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి అయినా దీని వెనకుండని ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. రాజకీయ పార్టీ నాయకులు ఎవరు పోయినా అదే చెప్తారు కానీ లేదు మీరు భూములు ఇవ్వండి మంచిదే అని చెబుతారా? నువ్వు పోయిందే పరామర్శకి ఇవ్వద్దని చెప్పడానికి. అంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడతారు, వాళ్ళ మనోభావాలను గుర్తించుతారు, వాళ్ళ మనోభావాలను గౌరవించినట్టు క్రియేట్ చేస్తారు. దాంట్లో భాగంగా మాట్లాడిండు